ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, కల్వరి గిరిపై క్రీస్తు వేలాడటం మాత్రమే కాదు, అది నాలోని నేను చనిపోయిన బలిపీఠము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని పౌలు గారు ఇక్కడ అంటూ ఉన్నాడు. హింసకుడునైన పాత మనిషిని అక్కడ విడిచిపెట్టాను, పాపపు దాస్యపు సంకెళ్లను సిలువపై తుంచివేశాను. నా ప్రాచీన స్వభావం ఇక లేదు, అది నిరర్థకమాయను. యేసు రక్తములో కడగబడి నూతన సృష్టి ఆయను. అయినా ప్రాణము నాది కాదు, నా హృదయ సింహాసనపై క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు. నాలో నివసించే నాథుడు నన్ను కాపాడుచున్నాడు. చీకటిని తరిమే వెలుగులా ఆయన నాలో ఉన్నాడు. నిత్య జీవపు ఊటలా ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేహము నాదే, నా సొంత ఆలోచనలకు నా ఇష్టాలకు ఇక సెలవు. దేవుని కుమారుని అందలి విశ్వాసమే నా ఊపిరి. ఐగుప్తు ధనమును తృణీకరించిన మోషే వలె లోక భోగాల కంటే క్రీస్తు నిందనే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అవమానాలు ఎదురైనా, నిందలు చుట్టుముట్టినా సిలువను మోయుటలోనే నాకు పరమానందం. క్రీస్తు కొరకు శ్రమపడుటయే నా జీవన గమ్యం. విశ్వాస వీరుల ప్రక్కన నిలవడమే నా అంతిమ లక్షణం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానని చెప్పుకునే నీవు ఇక పాపపు పాత అలవాట్లలోనే జీవిస్తూ ఉన్నావా? గుర్తించుకో, సిలువ వేయబడిన వాడు లోకానికి చనిపోయినవాడు. నీవు ఇంకా లోకపు ఆశల కోసము పరితపిస్తూ ఉంటే నీవు క్రీస్తుతో లేవు, పాపపు దాస్యంలోనే ఉన్నావు. సంసోను వలె దేవుని ఆత్మను కోల్పోయి అంధకారంలో పడిపోకముందే జాగ్రత్త పడుము. కనుక ప్రియులారా, సిలువ అనుభవం లేని భక్తి కేవలము వేషధారిని. నీ ప్రాచీన స్వభావం ఇంకా సజీవముగా ఉంటే అది నిన్ను క్రీస్తుకు దూరము చేస్తుంది. విశ్వాసముతో నిందలను అవమానాలను భరించడానికి నీవు సిద్ధముగా లేకపోతే పరలోక కిరీటాన్ని నీవు పొందలేవు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.